పిసినారి ఆటకట్టు. ఆ ఊళ్ళో గోపయ్య మహాపిసినారిగా పేరు పొందాడు. బాగా డబ్బున్నవాడైనా అతను తన కొడుకు రామయ్య కూడా పిసినారి చేష్టలు నేర్పించడం చూసి అందరూ బాధపడేవాళ్ళు. ఓసారి గోపయ్య రామయ్యకు పండగ బట్టలు కుట్టే ఏర్పాటు చేశాడు. అయితే దర్జీ ధర్మయ్యకు బట్టలు కుట్టిన కూలి ఎగవేయాలని పథకం వేశాడు. అందుకు ధర్మయ్యతో ఎలా మాట్లాడాలో కొడుక్కు నేర్పాడు. అయితే తీరా పండగ నాడు గోపయ్య కొడుకును పాత బట్టలతో చూసి ఆశ్చర్యపోయి, ఏరా కుట్టిన కొత్త బట్టలు తెచ్చుకోలేదా అని ప్రశ్నించాడు. దర్జీ ధర్మయ్య తన కూలీ డబ్బులు ఇవ్వందే కుట్టిన బట్టలు ఇయ్యనన్నాడు అని చెప్పాడు రామయ్య. చిన్నపిల్లవాడు డబ్బులు తెస్తూ దారిలో పోగొట్టుకుంటాడనే భయంతో నాన్న కూలీ డబ్బులు ఇవ్వలేదని ధర్మయ్యకు చెప్పలేదా అని అడిగాడు గోపయ్య కోపంగా. ఆ మాటే చెప్పాను నాన్న, నువ్వు దారిలో డబ్బులు పోగొట్టుకోకుండా తేగలిగినంత పెద్దవాడు అయ్యే వరకు ఆగుతానన్నాడు ధర్మయ్య అని చెప్పాడు రామయ్య. ధర్మయ్య తన ఆట కట్టించాడని తెలుసుకున్న గోపయ్య కొత్త దుస్తులు తెచ్చుకునేందుకు రామయ్యకు డబ్బులిచ్చాడు. ఈ కథను రచించిన వారు ఎండి సౌజన్య గారు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మరిన్ని మంచి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.